తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మనం గతంలో మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాం, ఈ నెలలో అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ లో జూన్ 12న చాలా పెద్ద విషాదకరమైనటువంటి సంఘటన. ప్రయాణిస్తున్న అందరూ ఒక్కరు తప్ప 242 మంది ప్రయాణికులందరూ కూడా చనిపోయారు, అలాగే క్రూతో పాటు. సో ఈ ప్రమాదం అంటే దేని వల్ల, సాంకేతిక కారణాల వల్ల అని చెప్తున్నారు. అవి ఏంటి అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇంకా. కానీ అంటే ఆస్ట్రాలజీ పరంగా దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏ కారణాల వల్ల ఇది జరుగుండొచ్చు? ఇది జరిగింది విషాదమైనప్పటికీ కూడా చాలా బాధాకర విషయం. ఎందుకంటే పిల్లలు కూడా, విద్యార్థులు కూడా భోజనం చేస్తున్న సమయంలో ఆ విమానం వాళ్ళ మీద కూలి అక్కడ విద్యార్థులు కూడా మరణించున్నారు. సో విద్యార్థులు వీళ్ళు అందరూ మరణించారంటే గ్రహస్థితి చాలా బలంగా మనతో ఆడుకుంటుందని అర్థం. ఎందుకంటే గ్రహాలు వీటి అనుగ్రహం లేకుండా ఏ పని భూమి మీద జరుగుతుందన్న, నవగ్రహాల అనుగ్రహంతో ఈ భూమి మీద ఏ పని జరుగుతుందన్నా భగవంతుడి ఒక అనుగ్రహంతో జరుగుతుంది. అలాగే గ్రహస్థితి ఒక అనుగ్రహంతో జరుగుతుంది ఖచ్చితంగా. సో ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలంగా లేవో, మనకి ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం నుంచి మనకి కాస్త ప్రమాదాలు మనకి కొంచెం కొంచెంగా చెప్తూ మనకి అంటే ప్రకృతి మనం చెప్తూ ఉంది ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని చెప్పి మనకి చూపిస్తుంది. చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళడం అనేది సింపుల్ గా వెళ్ళిపోతూ ఉంటారు. ఓ భగవంతు నమస్కారం చేయడం మానేసి, ఇంట్లో వాళ్ళు చెప్పడం మానేసి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇలాంటివి ఈ సంవత్సరం చేయకుండా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకి చెప్పి దేవుడికి నమస్కారం చేసి కాస్త కొంచెం మానవత్వంతో, ధర్మంతో బతకడం నేర్చుకుంటే ఈ సంవత్సరం బాగుపడతాం. బెంగళూరులో కూడా పెద్ద సంఘటన, అక్కడ కూడా లేకపోతే ఇప్పుడు బెంగళూరు సంఘటన కాదనా, ఏ మనిషినా బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారు గ్యారంటీ లేదు ఇప్పుడున్న గ్రహస్థితిలో. ఇప్పుడు మనకు తెలిసింది ఇంతమంది చనిపోయారని, ఇంతమంది అయ్యిందని. ఎప్పుడు ఆ విమానం పైకి లేచేంత వరకు అందరికి హ్యాపీ కదా, సెల్ఫీలు తీసుకున్నారు. చాలా మంది బయలుదేరే వాళ్ళు పాపం అందరూ సెండ్ ఆఫ్ చేసే వాళ్ళు అందరూ అక్కడే ఉండి ఉంటారు పాపం. జస్ట్ క్షణాల్లో అంతా జరిగిపోయింది కదా ప్రమాదాలు. ఈ ప్రమాదాలకి కారణం ఏంటి అంటే, దానికి మూలాలు ఏంటి అంటే మనం చేసే ప్రవర్తనలు, మనం చేసే పనులు. ఇప్పుడు ప్రతిదీ కొట్టిపారేయడం, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ కొట్టిపారేయండి, ఇవి లేవు అవి లేవు అని చెప్పి అన్ని కొట్టిపారేస్తున్నాం కదా. ఇలా అన్ని కొట్టిపారేస్తుంటే ప్రకృతికి కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు జరగడానికి కారణం ఎంత బాధాకర విషయం అయినప్పటికీ కూడా ఆ గ్రహస్థితి వాళ్ళ జాతకాల్లో కూడా అందరికీ అలాంటి స్థితి ఉండుండొచ్చు. అంటే అమ్మ, ఇప్పుడు ఒకరి జాతకం ఇద్దరి జాతకం సేమ్ గా ఉండొచ్చు, కానీ ఈ 242 మందికి కూడా అందరికి ఒకే రకమైన జాతకం లేదంటే ఒకే రకమైన దోషం ఉండొచ్చు అంటారా ఇలా మృత్యుకి సంబంధించి? అందరికి ఒకే రకమైన సిచ్యువేషన్ అనేది కాదమ్మా. జాతకాలు అంటే ఇప్పుడు మనం ఒకటి చూడండి, ఒక నెగిటివ్ పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంటారు. నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్షన్ ఉంటుందని చెప్పేసి. అలాగే ఈ ఫ్లైట్ లో ప్రయాణించే వాళ్ళకి వాళ్ళ జాతకాల్లో గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా బాలినప్పుడు అది వాళ్ళ మధ్య ప్రమాదం చూపిస్తుంది. వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా ఉండుండొచ్చు, ఆయుధాయం బాగుండుండొచ్చు, అయినా చనిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఆయుధాయం బాగున్నప్పుడు కూడా మన జాతకం, ఇప్పుడు మామూలుగా పంచాంగంలో చూస్తాం చూడ, యమగండాలు, రాహుకాలాలు, దుర్ముహూర్తాలు, ఇవన్నీ ఎందుకు చూస్తాం అంటే మనిషి 100 years బతుకుతాం గ్యారంటీ అని చెప్పి దుర్ముహూర్తం చూడకుండా బయలుదేరి వెళ్ళిపోతే అవుతుందా? ఆ మూమెంట్ లో ఆ ఎనర్జీస్ ఎక్కువ, అంటే ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు. అగ్ని ముట్టుకుంటే కాలుతుంది, కానీ అది వంట చేసుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు. కానీ బగబగా మండుతున్న అగ్నిలో మనం వెళ్ళి నించుంటే అది కాల్ చేస్తుంది కదా. అలాగా ప్రతి విషయము నవగ్రహాల్లో మనం తీసుకోవాల్సిన, జాతకరీత్యా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జాతకం ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా బాలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో గోచారం అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం ఉన్నది అంత నవగ్రహాలతో కూడుకుని ఉన్నది. ఈ ప్రపంచంలో జరిగే బాలేదు ప్రపంచానికి అన్నప్పుడు అందరం జాగ్రత్తగా ఉండాలి. నా జాతకం బాగుంది, నేను చాలా బాగుంటాను, నేను హ్యాపీ అనుకుని వెళ్ళకూడదు. సో ప్రపంచం అంతా బాలే కదా, అంటే మనం నడిచేది ప్రపంచంలోనే కదా నడుస్తున్నాం. సో ప్రపంచంలో నడిచినప్పుడు ఆ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క ప్రమాదానికి మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకు దాంట్లో ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇందాక బయటకు వచ్చామంటే మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి అనేది లేదు కాబట్టి
ఎలా అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడు ఏమైనా చిన్న పరిహారాలు కావచ్చు, స్తోత్రం కావచ్చు, ఏమైనా చేసుకుని బయలుదేరాలా? లేకపోతే ఎటువంటి ప్రయత్నం చేయాలి? వీటికంటే ముందు ఒక మనిషిలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అందరూ ఉమ్. ఫోన్లు ఎలక్ట్రానిక్స్ పడిపోయి ఏంటి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గౌరవం లేదు, ఇంట్లో వాళ్ళు చెప్పే పని లేదు, కనీసం దేవుడికి ఇలా ఒక చేతితో నమస్కారం చేసి వెళ్తుంటారు చాలా మంది. చేతిలో ఫోన్ ఉంటుంది. ఈ చేతితో ఫోన్ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఎవరికి ఇలా దేనికి ఇలా చెప్తున్నారో తెలియదు వాళ్ళకి. సో ఏదో చెప్పాము ముఖ్యం దండం పెట్టుకున్నాం అని కాకుండా కొంచెం బాధ్యతగా ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర కేటాయిసి క్షేమంగా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్ళి మనం క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ మీద వాళ్ళకి బాధ్యత ఉండాలి. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి బాధ్యత లేకపోతే వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఏమవుతాయి? ఇప్పుడు ఈ ఫ్లైట్ లో చనిపోయిన వాళ్ళు కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా పాపం. అది యజమాని ఉండొచ్చు, యజమానురాలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా పాపం. సో వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారని చెప్తున్నారు. సో ఆ పిల్లలు ఏం చేశారు? అందరికీ జరిగింది ఈ గ్రహస్థితి అంటే నిజంగా చాలా ప్రమాదంలో మనం అందరం ఉన్నామని అర్థం. మనందరం ఏం చేయాలంటే మానవత్వంతో బతకాలి అందరం. ఒక మంచితనం, ధర్మం, న్యాయం ఇవన్నీ ఆలోచించాలి. అన్ని కొట్టుపారేసి ఎవరైనా చెప్తే సరే వీళ్ళు నమ్మం అని చెప్పడం. మనకి స్టార్టింగ్ లోని ఈ విశ్వవసనామ సంవత్సరం స్టార్ట్ అవగానే గణపతి సత్యనారాయణ స్వామీజీ ఒక మంత్రం చెప్పారు అందరికి. ఈ సంవత్సరం అందరూ కొంచెం పరిస్థితులు బాగాలేవు, అందరూ కూడా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని అని, హరిహోం నమ శివాయ అనే మంత్రాన్ని చేయని చెప్పారు. అందరు చెప్పారు, మొత్తం ప్రపంచం అందరూ కూడా హరిహోం నమ శివాయ అనే మంత్రాన్ని చేయండి అన్న అందరూ ఈ సంవత్సరం మీరు కాపాడబడతారని. అలాగే ఒకసారి ఆయన కరోనా రాకముందు ఆయన చెప్పారు, హనుమాన్ చాలీస ఎక్కువ చదవండి అందరూ, హనుమాన్ చాలీస చదువుతూ ఉండండి అందరూ, హనుమాన్ చాలీస చదువుతూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు రావని చెప్పేసి. ఎవరైతే హనుమాన్ చాలీస ఎక్కువగా చదివారో వాళ్ళందరూ పారాయణ చేశారో వాళ్ళెవరికి కరోనా అటాక్ అవ్వలేదు, ఒకళ్ళైనా బయటపడ్డారు. అంటే ప్రాణ ప్రమాదం ఏం లేకుండా. సో పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా దానికి ఆంతర్యం ఉంది. దాన్ని పక్కన పడేసి ఏదో ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ కాదు అని చెప్పి పక్కన పడేయడం వల్లే ఇవాళ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మనకి ఈ ప్రమాదాలు రాకూడదు అనుకుంటే మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు నమస్కారం, తల్లిదండ్రులకి నమస్కారం చేయడం, మనం బాధ్యతగా దేవుడి నమస్కారం చేసుకొని రావడం, బయట వాళ్ళతో కాస్త ఏమైనా జరుగుతుందంటే కాస్త తలెత్తి చూసే పరిస్థితి లేదు, ఎవరు వాళ్ళు ఫోన్లోనే చూడడం, పక్కన ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు తీస్తుంటారు ఏదైనా జరిగితే. వీడియోల కంటే ముందు అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది అనేది కొంచెం ఆలోచించుకుని ఉంటే ఈ గ్రహస్థితి రాదు. సో ఈ భారీ ప్రమాదానికి కారణం ఇంకొక మనకి ఇంకా ఈ ముప్పు మనకి ఇంకొక 40-50 రోజుల దాకా ఉంది. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరిగిన 40-50 రోజుల దాకా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు, సింహరాశిలో కుజుడు ఉన్నాడు, కుజ రాహువులు ఇద్దరు చూస్తున్నారు. కుజ రాహువులు కేతువు ఎప్పుడైతే ఈ వీక్షణ ఉన్నాయో ఈ 3 పాపగ్రహాలే. శని భగవాన్ కూడా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా పాపగ్రహాలు, కుజ రాహువులు, కుజ శనులు ఇక్కడ చూసేది. ఈ 2 కూడా అంటే శని భగవాన్ కర్మకారకుడు. సో అందుకని ఏంటంటే ఆయుకారకుడు, కర్మకారకుడు ఆయన. సో గోచారీత్యా చాలా ప్రమాదాలు మనకి ఇంకా పొంచి ఉన్నాయి. మనకి ఎక్కడి నుంచి ఏం ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఎవరు చెప్పలేము. మనం అనుకోకుండా బెంగళూరులో IPL మ్యాచ్ గెలిచింది ఆనందపడాలా, చనిపోయినందుకు బాధపడాలి మనం, 2 జరిగాయి. సో ఎందుకు జరుగుతాయంటే ప్రతి ఒక్క మనిషిలో గ్రహస్థితిలో గోచారీత్యా బాలేదు కనుక జాగ్రత్త. ఎవరైతే నమ్ముతారో పెద్దవాళ్ళని, గురువుల్ని, దైవాన్ని నమ్ముతూ ముందుకు వెళ్తుంటారో వాళ్ళు సేఫ్గా ఉంటారు. మొండితనంతో, వితండవాదంతో వాదించడము, ఇది కాదు ట్రాష్ అనడము, ఎవరిని పడితే వాళ్ళని హేళన చేయడము, కామెంట్స్ పెట్టడము, పిచ్చి పిచ్చి కామెంట్స్ రాయడము, అలా రాయకుండా వదిలేసి ప్రశాంతంగా నామస్మరణ, టైం ఉంది కామెంట్స్ రాయకండి, ప్రశాంతంగా హరిహోం నమ శివాయ జపం చేసుకోండి, మీరు బతుకుంటారు హ్యాపీగా. ఓకే, హరి ఓం నమ శివాయ శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, ఈ మంత్రం చేస్తే హరిహోం నమ శివాయ అనుకుంటూ ఉంటారు. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కానీ దైవనామ స్మరణ చేసినట్లయితే కొంచెమైనా మనకున్నటువంటి దోషాలు తొలగిపోతే ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దైవనామ స్మరణ చేస్తూ దేవుణ్ణి ఎక్కువగా పూజించడం, అలాగే అమ్మ చెప్పినటువంటి 2 స్తోత్రాలని కూడా నిత్యం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అలాగే ప్రతి చోట కూడా ఈ ఎక్కువగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకున్నటువంటి దోషాలు కొద్దైనా తగ్గే అవకాశం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.